శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం భారత జ్ఞానయోగీశం స్ఫురన్మూర్తిం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నరేంద్రుడు అడుగుతున్నాడు ఆయన్ని, మహాశయ నాకు సందేహం ఉంది, మీరు భగవంతుణ్ణి కళ్ళారా చూశారా అంటే మీకు సాక్షాత్కార అనుభవం ఉందా అని అడిగాడండి. ఇక్కడ అది ఎంతో రగులుకుపోతున్న ప్రశ్న, ఆయనలో తపనతో కూడిన ప్రశ్న అడిగాడు. అసలు ఏమాత్రం తడుముకోకుండా, జంకకుండా, ఆశ్చర్యపోకుండా టక్కున జవాబు చెప్పారండి పరమహంస. అనుభవం కలిగిన వారి దగ్గర నుంచి ఇలాంటి మాటలు వస్తాయి. ఎంత చక్కగా చెప్పారంటే, మీరు భగవంతుడిని చూశారా అనే ప్రశ్నగా ఆయన చెప్పిన సమాధానం, అవును నాయనా చూశాను, ఎంతో స్పష్టంగా చూశాను, నిన్ను చూస్తున్నంత స్పష్టంగా, ఇంకా స్పష్టంగా ఇలా చెప్పారండి. ఎంత స్పష్టంగా చూశాను అన్నారు. అంతే. ఆయన కలిగిన ఆనందం అంతా ఇంత కాదు వివేకానందకి. అంటే భగవద్ అనుభవం సత్యమే అని చెప్పడానికి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అది అందుకే గ్రంథాలు ఉటంకించడాలు, ఇతర జీవితాలు ఉదాహరణ చెప్పడాలు కదండి. ఆశ్చర్యపోయింది. ఇంకా కొనసాగిస్తున్నారని, నిన్ను చూస్తున్నట్లుగా, నీతో మాట్లాడుతున్నట్టుగా భగవంతుని చూడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. కానీ ఎవరికయ్యా కోరుకుందో చెప్పు? భగవంతుని చూడాలని కుతూహలంతో ప్రశ్నించడం కాదు, భగవంతుని చూడాలని తపన ఎవరికుంది? లోకాన్ని గమనించు, అందరూ దేనికోసం ఏడుస్తున్నారో ఆలోచించు. లౌకిక సుఖాల కోసమే ప్రతివారు ఏడుస్తున్నారు, ఇది గమనించు. భార్యాపిల్లల కోసము, ధనం కోసం, సుఖభోగాల కోసం పడి పడి దొర్లి మాత్రం విలిపిస్తారయ్యా. కానీ భగవద్ దర్శనం కోసం ఎంతమంది విలిపిస్తున్నారు చెప్పు? కావాలని ఎంతమందికి ఉన్నది? కావాలనుకుని విలపిస్తే తప్పకుండా భగవంతుడు కనబడతాడు, మాట్లాడతాడు. నేనే ఉదాహరణ అని చెప్పాడండి మహానుభావుడు. మాకు గ్రంథాన్ని ఉదాహరణ చెప్పడం కాదు, తన జీవితాన్ని ఉదాహరణగా చూపించాడు. అది గొప్ప విషయం. ఆయన దర్శించిన పరమ వ్యాకులతతో బిగ్గరగా పిలిస్తే ఆయన ఖచ్చితంగా సాక్షాత్కరిస్తాడు అని దృఢంగా చెప్పాడు. అది వివేకానంద మనస్సులో ప్రగాఢమైన ముద్ర వేసింది. ఎందుకంటే మతం అనేది ఒక అనుభూతి పొందవలసిన సత్యం, ఇది తెలుసుకోవాల్సినదే. గొప్ప మాట అంటున్నాడు వివేకానంద, ఒక అనుభూతిలోకి రావాల్సిన సత్యం, అది ఇక్కడ కనబడుతుంది. అందుకే అనుభూతం పొందిన వ్యక్తిని మొట్టమొదటిసారి నేను చూశాను. ఇతని మాట ఎలా ఉందంటే, ఇతర మతబోధకుల్లాగా ఒక కల్పనలో స్ఫురించింది చెప్పట్లేదు. భగవంతుని కోసం నిజంగా సర్వస్వం త్యజించినటువంటి మహానుభావుడు. వైరాగ్యం అంటే ఇంకేం కనబడుతుంది? పిచ్చివాళ్ళకి కనబడుతున్నా ఆయన మహావైరాగ్యం. ఇతరుల్లో కనబడిన ఒకానొక వైరాగ్యం ఉంది. భగవంతుని కోసం నిజంగానే సర్వస్వాన్ని త్యజించాడు. ఇది చాలా ప్రధానం అండి. సర్వస్వం త్యజిస్తే గానీ ఆ సర్వస్వరూపుడు ఎక్కడ దొరుకుతాడు? అంతేకాదు, ఈయన మనస్ఫూర్తిగా భగవంతుని కోసం తప్పించి భగవద్ అనుభూతి పొంది అనుభవంతో మాట్లాడుతున్నాడు అని దృఢంగా వివేకానంద తెలిసింది. అప్పుడు ఆయనకి అనిపించింది, ఈయన ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు, పైగా 10 మందితో మాట్లాడుతున్నాడు, ప్రవచనం ఎంత గొప్పగా ఉంది, భగవద్ అనుభూతి ఎంత గొప్పగా చెప్తున్నాడు. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు చిన్నపిల్లలే ఏడ్చేయడేమిటి? బహుశా సగం పిచ్చేమో అనుకున్నట్టు. ముందు పూర్ణ పిచ్చి అనుకున్నవాడు ఇప్పుడు సగం పిచ్చేమో. ఎందుకంటే తర్కించడం, సునిశ్చితంగా పరిశీలించడం వివేకానందకు అలవాటు కనుక ఇలా అనుకుంటున్నాడు. దేన్ని అంత తేలిగ్గా నమ్మడాయన. అందుకే పిచ్చివాడి ఉండొచ్చు, కానీ భగవంతుడి కోసం సర్వం త్యజించిన పరమ పవిత్రమూర్తి, నిర్మల హృదయుడు, అత్యుత్తమైన సాధువు, ఆరాధించదగ్గ వ్యక్తి అని మాత్రం అభిప్రాయం ఏర్పడింది. తర్వాత ఆయన తిరిగి కలకత్తాకు చేరుకున్నాడు. కానీ ఆయనకి మాటి మాటికి వస్తున్న ఆలోచన ఏంటంటే, నాకు నిద్రపోయే ముందు జ్యోతి కనబడింది, నీకు ఎలా తెలిసింది? రెండవది, నన్ను చూస్తేనే జ్ఞానసిద్ధుడిని ఎందుకన్నాడు? ఎందుకంటే నేను చేసే సాధనది ఒక్కటే, దాని గురించి ఎలా చెప్పగలిగాడు? తర్వాత ఆయన దాదాపు నెల తర్వాత చెప్పినట్లుగా ఒంటరిగా ఆయన కలుసుకోవడానికి వెళ్ళారండి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే, దక్షిణేశ్వరంలో మహాకాళి మందిరం ఉంది, 12 శివ మందిరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన వాటి దర్శనానికి ఎప్పుడు వెళ్ళలేదు వివేకానంద. కేవలం రామకృష్ణ పరమహంస గదికి వెళ్ళేవాడే తప్ప వాటి వైపు వెళ్ళలేదు. ఎందుకంటే వాటిపైన సదభిప్రాయం లేదు అప్పటికి. ఇది తెలుసుకోవాల్సింది. రామకృష్ణ గదికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆయన వెంటనే పక్కన వచ్చి కూర్చోమని చెప్పి ఏదో చిరునవ్వు నవ్వుతూ ఒక బాహ్యస్మృతి కోల్పోయి గుసగుసగా ఏదో మాట్లాడుతున్నారు. మళ్ళీ పిచ్చి మొదలయ్యిందే అనుకున్నట్టు వివేకానంద. మళ్ళీ ఈ రోజు కూడా అప్పట్లో విపరీతంగా ఏదైనా ప్రవర్తిస్తారేమో అనుకుని ఆ సమయంలో పరమహంస ఒక అద్భుతాన్ని చేశారండి. అదేమిటంటే, తన కుడి పాదాన్ని వివేకానందకి తాకించారు ఒక్కసారి.
ఇది మహాత్ముల యొక్క సిద్ధపురుషుల యొక్క స్పర్శకి ఎంత ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈయన తాను ఎందుకు అవతరించాడో ఆ కార్యక్రమాన్ని పూర్ణం చేయడానికి వచ్చినటువంటి మరొక అవతారం. ఆ కారణం చేతి ఇతడు ఆయన కోసం తపన పడిపోతూ ఎలా అనుగ్రహిస్తున్నాడో తెలియాలి. తన కుడి పాదాన్ని వివేకానంద కోసం తగిలించాడు. తగిలించిన ఆశ్చర్యం ఏంటంటే వివేకానంద ఈ అనుభూతిని గుర్తు చేసుకుంటూ తర్వాత తానే చెప్తారు, ఆ క్షణంలో నాకు అద్భుతమైన అనుభవం కలిగింది. నా కళ్ళు తెరుచుకుని ఉన్నాయి కానీ నాకు బయట వస్తువులేవీ కనబడలేదు. ఆఖరికి నేను అనే భావన కూడా సమస్త జగత్తుతో సహా ఏదో తెలియని ఒక అనిర్వచనీయమైన మహాశూన్యంలో లయించిపోతున్నట్టు అనిపించింది. నేను అనే భావన వెళ్ళిపోవడం అది చాలా గొప్ప సిద్ధండి. అది కూడా పోయిందని అని చెప్తున్నాడు. అంతేకాదు ఆ స్థితిలో నాకు అసలు ఏమీ తెలియలేదు, ఒక అనిర్వచనీయ ఆనందం. అప్పుడు ఒక్కసారిగా మీరు నన్నేం చేస్తున్నారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు అని గట్టిగా అరిచెట్టాను. అరిచిన వెంటనే ఆయన మళ్ళీ ఒక నవ్వు నవ్వి వక్షస్థలం మీద రాసి, ఇంకా చాలే, ఒక్కసారి అంతా వద్దు, సకాలంలో అంతా లభిస్తుంది అన్నట్టు పరమహంస. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, ఆయనకి అఖండమైనటువంటి ఒక సమాధి స్థితిని ఈయన అనుగ్రహించాడు. కానీ ఆ సమాధి స్థితి ఒకే సమయంలో ఎక్కువసేపు ఉండకుండా మళ్ళీ ఐక్యంకి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన మాట అన్నాడు, మీరేం చేస్తున్నారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు అని ఒక మాట అన్నాడు. ఆ మాట బట్టి మళ్ళీ ఒక్కసారి ఇహానికి తీసుకొచ్చారు. మొత్తానికి ఒక దివ్యమైన శక్తిని వివేకానంద లోపలికి ప్రవేశింపజేశారు. సాధారణ శక్తిపాతాలు అని అంటూ ఉంటారు, దాంతో వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అసలైన శక్తిపాతం ఇది. ఏం చేస్తున్నానో చెప్పకుండానే అనుగ్రహించడం మహాత్ముల యొక్క లక్షణం. ఎందుకంటే గుర్తింపు కోసం చేస్తారే. పైగా ఇతడు ఎవడు అనేటువంటిది ఆయన చూసిన తీరు వేరు, మిగిలిన వాళ్ళు చూసిన తీరు వేరు. ఆఖరికి నరేంద్రుడు తనను చూసిన దాని కంటే తానేమిటో స్పష్టంగా దర్శించిన వాడు రామకృష్ణ పరమహంస. ఆ నరేంద్రుడు జీవుడు ఏంటో తెలుసు. అందుకే కేవలం కాలు తగిలించడంతోనే ఒక అద్భుతమైన సమాధి స్థితి వివేకానంద కలిగింది. మహాత్ముల స్పర్శకు అంత శక్తి ఉంటుందండి. అది వాళ్ళు సంకల్పించి ఆ పని చేస్తే. అంతేకాదు ఈ సంఘటన వివరించడానికి ఇంత సమయం పట్టింది, కానీ ఆ అనుభూతి మాత్రం కొద్ది క్షణాల్లోనే జరిగి వెళ్ళిపోయింది అని చెప్తాడు తర్వాత తలంచుకుంటూ. పైగా తార్కికంగా ఆలోచించిన ఎక్కువ అలవాటు కనుక ఇది మహాత్ముడిచ్చిన సమాధి స్థితి అనుకోలేదు ఆయన. ఇదేదేనా ఒక సమ్మోహనమో, వశీకరణమో, హిప్నాటిజం, మెస్మరిజం ఇలాంటిది ఏదైనా చేసేయడేమో అనుకున్నారు. అనుకుని అది దుర్బలమైన మనస్సుల మీద పనిచేస్తాయి, కానీ నా దృఢమైనటువంటి మనోబలం నాది, అలాంటివి నా దగ్గర పనిచేయవు. మొత్తానికి ఈయన మహానుభావుడు, సామాన్యుడు కాదు అనే విషయం మాత్రం నేను అప్పుడు మనస్సులో అనుభవించాను. ఈయన పసిబిడ్డ వంటి పవిత్రత, సరళత ఉన్న వ్యక్తి అని తెలిసింది. కానీ లోపలికి ఏ శక్తిని ప్రవేశింపజేశాడు పరమహంస అనేది ఇంకా వివేకానందకి అర్థం కాలేదండి. అంతేకాకుండా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఆయన హేతువాదంతో మాట్లాడడం, తర్క బుద్ధితో మాట్లాడడం ఇవన్నీ కూడా వినేవారు, చిరునవ్వు నవ్వారు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఈయన వెళ్ళేటప్పటికీ దక్షిణేశ్వరం వెళ్ళినప్పుడు ఒక ఉద్యానవనం అక్కడ ఉంది, యదుమల్లిక్ ఉద్యానవనం. అక్కడ తిరుగుతూ ఉన్నారు, పచాలు చేస్తున్నారు. ఈయన చూసిన వెంటనే లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. పైగా ఆయన చూస్తూ వివేకానంద అనుకున్నట్టు, లోకంలో కామకాంచన పీడితులు ఎక్కువ, ఇంకొకటి స్వార్థపరులు ఎక్కువ. అలాంటి వారి మధ్య నిర్మలమైన అంతఃకరణ కలిగిన వ్యక్తి ఈయనొక్కరే. ఈయన్ని పిచ్చివాడు అంటారు ఏమిటి, మిగిలిన వాళ్ళు పిచ్చివాళ్ళు అని మనసుకు ఆయనకు అనిపించింది. అప్పటికి ఆ సమయంలో ఒక విశేషమైనటువంటి అంశములు కొన్ని జరిగాయండి. ఆయన 10 మంది వింటూ ఉండగా నరేంద్రుడి గురించి కొన్ని విషయాలు చెప్తారు. ఇది గమనించవలసింది. ఒక స్థితిలో మళ్ళీ ఈయన చెయ్యి తగిలించగానే నరేంద్రుడికి బాహ్యస్మృతి పోయింది, ఎక్కడున్నాడో తెలియలేదు, ఏదో తెలియని ఆనందం. కొంతసేపటి తర్వాత మళ్ళీ ఈయన ఛాతీ రాసి బయటికి తీసుకొచ్చారు. అంటే ఆ సమయంలో ఏం జరిగింది, ఆ ఏం జరిగిందో తర్వాత రామకృష్ణ పరమహంస వివరిస్తున్నారు. 2-3 ఘట్టములు ఆయన చెప్తున్నాడు. చాలా శ్రద్ధగా వినవలసింది. వివేకానంద గురించి అర్థం చేసుకోవడం పనికొచ్చేది. ఆయన చెప్తున్న అంశం ఏంటంటే, ఒకరోజు నేను సమాధి స్థితిలో ఉండగా, అక్కడ నరేంద్ర మొదలైన వారు కూడా ఉన్నారు, అందరూ ఉంటూ ఉండగా రామకృష్ణ పరమహంస చెప్పారు, ఒకరోజు సమాధి స్థితిలో ఉండగా నా మనస్సు జ్యోతిర్మండలాల నుంచి పైకి వెళ్ళింది. ఈ సూర్య చంద్ర నక్షత్ర సమేతంగా ఉన్నటువంటి స్థూల ప్రపంచాన్ని దాటిపోయి ఒక సూక్ష్మ ప్రపంచంలోకి ప్రవేశించాను. అంతేకాదు ఆ క్రమంగా వెళుతున్న కొద్దీ ఆ సూక్ష్మ లోకంలో సౌందర్యవంతులైనటువంటి తేజోవంతులైన దేవతామూర్తులు అందరెందరో కనబడుతున్నారు. క్రమంగా వాళ్ళను కూడా దాటిపోయాను. ఆ దేవతా భూమికి కూడా దాటిపోయిన తర్వాత ఒక మహాకాంతి పుంజాలు కనబడుతున్నాయి. ఆ దేవతా భూమికల పైది ఆ కాంతి పుంజలు కూడా దాటిపోయిన తర్వాత మళ్ళీ ఆకారములు ధరించిన మహామూర్తులు గోచరించారు. వాళ్ళ తేజస్సు ఎంత గొప్పగా ఉన్నదంటే ఇదివరకు చూసిన దేవతల కంటే గొప్పగా ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మహర్షులు. 7 మహర్షులు కనబడ్డారటండి ఇక్కడ.
ఆ 7 మహర్షుల యొక్క తేజస్సు ఎంతో గొప్పగా ఉన్నది. పైగా అక్కడ ఉన్నటువంటి ఆకాశంలో, అక్కడ ఆకాశంలో అంటే ఈ సూక్ష్మ భూమికలు దివ్య భూమికలు ఉంటాయండి. మనకు కనబడలేదంటే మనకు మన వంటివే కనిపిస్తాయి కానీ అది కనబడతాయా? ఆ సమాధి స్థితికి వెళ్ళారు కనుక పరమహంసకు కనబడింది. ఆ అనుభూతిని చెప్తున్నారు ఇక్కడ. పైగా అవతల వాడు నమ్ముతారా నమ్మరా, హేళన చేస్తారేమో, ఇలాంటివి ఇలాంటి నిర్మల హృదయులకు అలాంటి సందేహాలు కలగవండి. వాళ్ళు పసిపిల్లల్లా వాళ్ళు అనుభవించి చెప్పేస్తూ ఉంటారు. యోగ్యులైన వాళ్ళు గుర్తిస్తారు. పైగా సప్తర్షుల గురించి వారి మహత్వం గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక వింత జరిగింది. అక్కడున్నటువంటి ఆ భూమికలో ఒక మహా తేజో రాశి ఉంది. అందులో కొంత భాగం ఘనీభవించి ఒక శిశువుగా మారడం నేను చూశాను. ఆ శిశువు క్రమంగా 7 ఋషుల్లో ఒక ఋషి వద్దకు వచ్చి ఆయన ఒళ్ళోకి చేరి తన మెత్తని చేతులు ఆయన మెడ చుట్టూ వేసి ఆయన సమాధి స్థితిని బయటపెట్టడానికి ప్రయత్నించాడు. ఆ సమాధి స్థితిలో ఉన్న ఋషి కొంతసేపటికి జాగ్రత్త అవస్థలోకి వచ్చి నెమ్మదిగా కనులు అరతెరచి లేదా అరమూసి ఏదైనా ఒకటి అర్ధనిమీలిత నేత్రాలతో ఆ శిశువు ముఖాన్ని చూస్తున్నట్ట. చూస్తూ చిరునవ్వు నవ్వాడు ఆయన. వెంటనే శిశువు ఒక మాట అన్నాడు, నేను వెళుతున్నాను, నువ్వు నాతో రావాలి అన్నట్టు ఋషితో. ఆయన జవాబు చెప్పలేదు కానీ ఒక అంగీకార సూచకంగా నవ్వు నవ్వాడు. మొత్తానికి ఆ శిశువుతో పాటు ఆ ఋషి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళగానే ఆయన నుంచి ఒక తేజస్సు వచ్చి అదొక ప్రకాశంలా మారి భూమి వైపు దిగుతోందిట. ఆ మహర్షి నుంచి వచ్చిన ఒక తేజస్సు శిశువు కోరిక మేరకు భూమి వైపు దిగుతోందిట. ఆ భూమి వైపు దిగినటువంటి ఆ ఋషి యొక్క దివ్య ప్రకాశమే ఈ నరేంద్రుడు అని చెప్పారు ఇక్కడ. అంటే నరేంద్రుడు ఎవరు అనేది సూక్ష్మ భూమికలో ఈయనకి దర్శనం అయినది. అందుకే అతను రాగానే పోల్చుకున్నాడు. అంతేకాదు నరేంద్రుడు పుట్టింది 1863 అని చెప్పుకున్నాం. ఆయన పుట్టడానికి కొద్ది నెలల ముందు జరిగిన విషయం ఏంటంటే, ఈయన దక్షిణేశ్వరంలో గంగా తీరంలో ఉన్నారు. అప్పుడు ఆకాశంలో కాశీ వైపు నుంచి ఒక తేజపుంజం కలకత్తా వైపు వెళ్ళడం కనబడింది. వెంటనే ఆయన గంగ ఒడ్డున నాట్యం చేశారట. నా ప్రార్థన సఫలీకృతమైంది, నాకు కావలసిన వాడు నావాడు ఒకరోజు ఇక్కడికి వస్తాడు అన్నాడు. అంటే అది సరిగ్గా ఆయన చిందులు వేసిన రోజు నరేంద్రుడు పుట్టడానికి కొద్ది నెలల ముందు. అంటే ఆ తేజస్సు మాతృగర్భంలోకి ప్రవేశించడం అనేటువంటిది రామకృష్ణ పరమహంసకు అప్పుడు కనబడింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినది. ఇది రెండవ దృశ్యం. ఈ 2 విషయాలు కూడాను ఇక్కడ మనం స్మరించుకున్నాం. అంతేకాదు ఆయన మరోసారి వచ్చినప్పుడు స్పర్శ మాత్రం చేత దివ్య భూమికలకు పంపించారని చెప్పాం కనుక అప్పుడు ఏం జరిగింది అంటే, ఈయన శరీరాన్ని పరిశీలించట. ఈయన శరీర లక్షణం ఎలా ఉన్నది అంటే, ఒక మహాయోగి శరీరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మహాత్ముల శారీరక లక్షణం బట్టి అతని యొక్క యోగ స్థితిని చెప్పగలరు. అందుకే నరేంద్రుడి యొక్క శరీర స్థితి ఒక మహాయోగి శరీరంలో ఉంది. పైగా అదే అంటున్నాడు, నీ శరీరాన్ని నిన్ను చూసిన తర్వాత నిన్ను అంచనా వేశాను. అదేవిధంగా నువ్వు నిద్రపోతున్నప్పుడు ఒక విధంగా శ్వాసిస్తావు, అది నాకు తెలుసు. దీన్ని బట్టి నీకు ఆయుష్ తక్కువ అన్నది నాకు తెలుస్తుంది. కనుక మహాకార్యం కోసం వచ్చావు కనుక నువ్వు అనుకుని సాధిస్తావు. పైగా నువ్వు మెట్ట వేదాంతివి కావు, అవి నీ కళ్ళు చెప్తున్నాయి. నీలో నిరాడంబరమైన భక్తి, ప్రగాఢమైన జ్ఞానం ఉన్నాయని చెప్పాడు. ఫేస్ రీడింగ్ అంటే ఇంతకంటే ఏముంటుందండి? ఇది పరమహంస చెప్పినటువంటి విషయాలు. పైగా నువ్వు బాహ్యస్ఫూర్తి కోల్పోయిన తరుణంలో ఏం జరిగిందో తెలియదు, కానీ నీ జీవుడే సూక్ష్మ భూమికలోకి వెళ్ళి నీ గత జన్మ ఏమిటి, తర్వాత ఏమిటి, ఇప్పుడేమిటి, ఇవన్నీ వివరిస్తూ ఉంటే నేను విన్నాను. కనుక నువ్వెవరివని నేను అనుకున్నానో అది సత్యమే రుజువు చేసుకోవడం కోసం నీ సూక్ష్మ భూమికలో నీ జీవుడితో సంభాషించాను అని చెప్పారు. దీన్ని బట్టి నరేంద్రుడు మనం అంచనా వేయాలి. రామకృష్ణ పరమహంస నరేంద్రుడి యొక్క అనుబంధాన్ని మొత్తాన్ని తెలుసుకోగలగాలి. ఇక్కడి నుంచి విశేషించి నరేంద్రుడి యొక్క జీవితం మహానుభావుడు ఏంటంటే రామకృష్ణ పరమహంస యొక్క శిక్షణలో ఎలా వెళ్ళిందో చూడాలి. నరేంద్రుడు రామకృష్ణ పరమహంసని కలుసుకున్న తర్వాత నుంచి పరమహంస 5 ఏళ్లే జీవించారండి. అందుకే ఆయన తొందరగా అనుగ్రహించడం కోసం అన్నట్టుగానే ఉన్నది ఇదంతా కూడా. అంతేకాదు అనేక సందర్భాలు నరేంద్రుడి గురించి ఆయన మాట్లాడేవారు. పైగా అవతలవాడు ఏమనుకుంటాడా అని నేను అనుకోవడం చెప్పారు కదా. ఆయన ఒక మాట అంటారు, ఒక అవతార పురుషునితో పాటు ఉన్నత లోకాల నుండి ఆ మహత్కార్యం సాధించడం కోసం కొందరు వస్తారయ్యా. వాళ్ళకి కర్మలే ఉండవు, దానికోసం వస్తారు. అలాంటి వారు ఈశ్వర కోటికి చెందినవారు. వీరు ప్రారంధవశాత్తు జన్మించిన వారు కారు. వీరి పుట్టుక, తపస్సు, సాధనలు దేనికంటే లోకహితం కోసం చేస్తారు. వాళ్ళు కూడా పుట్టి అయితే సాధనలు చేసి కనబడేది లోకహితం కోసం. అలాంటి వాళ్ళు కొంతమంది నా దగ్గర ఉన్నారు. అందులో రాఖాల్, బాబురాం, నిరంజన్, యోగీన్, పూర్ణుడు, నరేంద్రుడు అంటూ వాళ్ళ పేర్లు చెప్పాడండి. దీన్ని బట్టి రామకృష్ణ పరమహంస అవతరించిన కాలం, అప్పుడున్న మహాత్ములు దీని గురించి అధ్యయనం చేయవలసిన అంశం చాలా ఉన్నది. ఇందులో నరేంద్రుడు గొప్ప మేధావి. ఆయన ఎవరిని లక్ష్య పెట్టడు.
ఆయనకు మాయామోహాల్లో బంధాల్లో చక్కగా పాడతాడు, వాద్యాలు వాయిస్తాడు, చదువుతాడు, రచిస్తాడు, జితేంద్రియుడు, వివాహం చేసుకొని అంటాడు అంటే ఆయన గురించి చెప్పారు. అంతేకాదు పరమహంస దగ్గర కొన్ని శిష్యుల్లో బ్రహ్మ సమాజానికి చెంది అప్పటికే ప్రసిద్ధుడైనటువంటి కేశవసేన్ అని ఉండేవారు. ఆయన దగ్గర కొన్ని ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. కానీ ఆయనలో ఒక శక్తి ఉంటే నరేంద్రుల్లో 18 శక్తులు ఉన్నాయని చెప్పారు. ఆయన వింటూ ఉంటాను అందరిలోనూ. అలాగే విజయ గోస్వామి అనే దానిలో ఆయనలో కూడా శక్తి ఉన్నది. కానీ వీళ్ళందరిలో ఆధ్యాత్మికత ఒక దీపంలా ఉంటుందయ్యా. నరేంద్రుడి హృదయంలో జ్ఞాన భాస్కరుడే ఉన్నాడు అని చెప్పాడు. దీన్ని బట్టి నరేంద్రుడు అంటే ఏమిటో నరేంద్రుడి కంటే ముందు ఆయనకు తెలుసు. పైగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది గొప్పవాళ్ళు, గొప్ప స్థితికి చెందినవాళ్ళు. కొందరు 10 దళాల పద్మాలు, కొందరు శతదళ పద్మాలు, నరేంద్రుడు సహస్రదళ పద్మం అని చెప్పారు. మిగిలిన భక్తులందరూ కొండలు కడవలు, నరేంద్రుడు పెద్ద గంగాణం. మిగిలిన వాళ్ళు చిన్న నీటి గుంటలు, నరేంద్రుడు మన కలకత్తాలో ఉన్న హల్దార్ పుకూర్ లాంటి పెద్ద చెరువు అని చెప్పాడు. అంటే నరేంద్రుని వ్యక్తిత్వం. అయితే ఇది చెప్పిన తర్వాత నరేంద్రుడు ఒక ఏకాంతంలో వచ్చి అంటున్నారు పరమహంసతో, మీరేమంటున్నారండి? ఇది వింటే మిమ్మల్ని పిచ్చివాడని మరొకసారి నిర్ధారణ చేసేస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచే కేశవసేన ఎక్కడ, మహాత్ముడైన విజయ గోస్వామి ఎక్కడ, నాకేమీ లేను, కేవలం విద్యార్థి దశలో నేను ఎక్కడ, దయచేసి ఇకపై ఇలా మాట్లాడకండి, నన్ను అలా పోల్చకండి అన్నాడు. వెంటనే పరమహంస చిన్న నవ్వు నవ్వి, దాన్ని నేనేం చేయగలనయ్యా, ఈ మాటలు నేను చెప్తున్నాను అనుకుంటున్నావా, మా అమ్మ చెప్పిందయ్యా. అంటే జగజ్జన్ని కాళీమాత చెప్పించేది నేను చెప్పాను, ఆమె సత్యం తప్ప మరేమీ చెప్పదు కదా, అందువల్లే అలా మాట్లాడాను అన్నట్టు. అంతేకాదు వివిధ సందర్భాల్లో ఎవరైనా నరేంద్రుడి గురించి మాట్లాడితే మీరు అతడి గురించి తూచలేరు, అతన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. నరేంద్రుల ఆత్మవిశ్వాసం ఉంది, దృఢత్వం ఉంది, ఏకాగ్రమైన పనితనం ఉంది, పరమసత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నది. ఇలాంటి లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పడమే కాకుండా మరొక విశేషమైన మాట, ఎవరైనా నరేంద్రుడి గురించి తప్పుగా అంటే ఒక మాట అనేవారట, శివనింద చేసిన పాపానికి గురి కాకండి అనేవారట. అంటే శివనింద చేయడం ఎలాంటిదో నరేంద్రుని అనడం అలాంటిదే. దాన్ని బట్టి వాళ్ళ అమ్మ వీరేశ్వరుని ఉపాసించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అంతేకాదు నరేంద్రుడి గురించి ఒక మాట అనేవారు, నరేంద్రుడు వరనుండి దూసిన కత్తి లాంటి వాడు అన్నారు. అంటే ఆయన మాటలు అంతా స్పష్టంగా ఉంటే అలాంటి వాడిని చెప్పడం. అంతేకాదు వివిధ సందర్భాల్లో నరేంద్రుడు మాట్లాడుతున్న విషయాలు చాలా కఠినంగా ఉండేవిట. ముఖ్యంగా ఆయన అమ్మవారిని అంటే కాళీదేవిని ఒప్పుకునేవాడు కాదు. ఆ వేషం ఏమిటి, ఇవన్నీ కూడాను అజ్ఞానం చేసి చాలా మంది చేస్తున్నారు అనేవాడు. కాళీని నిందించేవాడు కదా. అప్పుడు ఆయనకు మహా కోపం వచ్చి, ధూర్తుడా, నువ్వు ఇలా తిట్టే పక్షంలో నా దగ్గరికి రాకు అన్నట్టు. అప్పుడు నరేంద్రుడు మౌనంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేప్పుడు మళ్ళీ వచ్చేట. ఎందుకు వచ్చావు అనంటే, ఎలాగైనా సరే నేను మిమ్మల్ని విడిచిపెట్టను అన్నాడు. అంతేకాదు ఒకసారి 2-3 పర్యాయాలు నరేంద్రుడు వచ్చినప్పుడు పరమహంస ఆయన వైపే చూడలేదుట, పట్టించుకోనట్టే ఇంకోళ్ళతో మాట్లాడుతుండేవారు. అలా జరిగాక అయినా ఆయన వచ్చేవాడు. 4వ సారి వచ్చినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు నేను నిన్ను పట్టించుకోలేదు, మాట్లాడలేదు, అయినా ఎందుకు వచ్చావంటే, మీరు నాతో మాట్లాడాలనో నన్ను చూడాలనో నేను రాలేదు, నేను మిమ్మల్ని చూడాలని వస్తున్నానండి అన్నట్టు. ఆయన గురువుపై అటువంటి భక్తిని ప్రకటించాడు ఆయన. అంతేగాని గురువు కోపగించుకున్నాడు కదా అని తాను కోపగించుకుని అలిగి వెళ్ళిపోవడం కాదు కదా, ఆ శ్రద్ధలో చూపించాడు. ఇలాగా ఆయన వివేకానంద యొక్క భక్తి శ్రద్ధల్ని పరీక్షించాడు కూడానండి. అంతేకాదు ఎప్పుడైనా వివేకానంద ఇతరులతో పాటు సేవ చేయడానికి వస్తే నువ్వు చేయవద్దనేవారట. ఎందుకంటే గురుసేవ పవిత్రుని చేస్తుంది, నువ్వు ఇప్పటికే పవిత్రుడు అయ్యా, నువ్వు చేయనక్కర్లేదనేవారు. పావనుడు నువ్వు అనేవారట. అంతేకాదు తనపై ఒక ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నారు పరమహంసాన్ని పోల్చుకున్నాడు నరేంద్రుడు. పైగా అందరి ముందే చెప్పేస్తున్నాడు ఆయన. ఆ చెప్పడం వల్ల బ్రహ్మ సమాజం వాళ్ళు ఇది వరకు రామకృష్ణ పరమహంసని ఎంత ఆదరించిన వాళ్ళు ఇప్పుడు ఆదరించడం కూడా మానేసట్టండి. నరేంద్రుడు గొప్పతనం వాళ్ళ ముందే చెప్పడం వల్ల. పైగా అవతల వాళ్ళు ఏమో అనుకుంటారా ఏమిటో ఆలోచించేవాడు కాదు పరమహంస. పసివాడి మనసు ఆయనకి, అందుకు ఉన్నట్టే మాట్లాడేవాడు. ఒకసారి నరేంద్రుడు అన్నారు, మీరు నాపై ఉన్న ప్రేమతో చాలా పరుషంగా మాట్లాడుతున్నారు, అందరిని బాధపడేటట్టు. అంతేకాదు మీరు అతి ప్రేమ నా మీద పెంచుకున్నారు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది జడభరతుడు జింకపై ఎలాంటి మోహం పెంచుకున్నాడో మీరు నాపై ఎలా పెంచుకున్నారు అనిపిస్తోంది అని అంటే, బాగా చెప్పేవయ్యా, కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేనయ్యా. ఎప్పుడైనా నరేంద్రుడు రాకపోతే చాలా బాధపడేవారట. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అతను వచ్చేటట్టు చెయ్యి అమ్మా అని అమ్మవారిని ప్రార్థించేవారట. అంటే నరేంద్రుని వ్యక్తిగా కాదు, ఆయన ఏం చూస్తున్నాడు అనేది ఇక్కడ గమనించవలసింది, ఆ సిద్ధపురుషుడు గమనించేది. మొత్తానికి ఆ విధమైనటువంటి ప్రేమ కనబరిచేవాడు. వివిధ వాదాలు జరిగేటప్పుడు కూడా ఈయన ఏం చేసేవారంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు అందులో కొన్ని విషయములు మీకు జరిగిన దర్శనాన్ని కూడా భ్రాంతులు అన్నట్టండి పరమహంసతో.
నేను దేవతలను చూశాను అంటే అది మీ భ్రాంతి ఏమో అని కూడా అన్నట్టు. అని ఆశ్చర్యపోయాడు. నాకు జరిగిన దేవతా దర్శనాలు ఇవన్నీ కూడా భ్రాంతి అంటావా అని కూడా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి కాళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళేట్టు లోపలికి వెళ్ళి చూడు ఎలా అంటున్నాడు, నేను చూసిన దివ్య దర్శనాలన్నీ కూడాను భ్రాంతి అంటున్నాడు అని మళ్ళీ బయటకు వచ్చి అమ్మవారు చెప్పారు, నాకు ప్రస్తుతం అలా అంటాళ్లే, తర్వాత నువ్వు పొందినవన్నీ సత్యములని తన నోటితోనే ప్రపంచానికి చెప్తాళ్లే అని చెప్పింది నాకు కాళీ అని చెప్పారండి ఇక్కడ. అయినప్పటికీ ఇది అప్పటికి కాళీమాతను అంగీకరించలేదు. అంగీకరించినప్పుడే అంగీకరిస్తాడు అని తన మనస్సులో అనుకున్నాడు. మొత్తానికి విశేషం ఏంటంటే ఎవరైనా ఏదైనా ఇస్తే వెంటనే తాగేవారు కాదు పరమహంస. ఎందుకంటే వ్యక్తి హృదయ శుద్ధి లేకపోతే వాడు ఇచ్చేది పుచ్చుకునేవారు కాదు ఆయన. కానీ వివేకానంద ఏది ఇచ్చినా పుచ్చుకునేవారట. ఎందుకంటే అతడిలో ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని ఉందయ్యా. అందుకే అతడు ఏ దోషాన్నైనా అతడు దగ్ధం చేసుకోగలడు. అందుకే అతడికి విధి నిషేధాలు వర్తించవు అనేవారు. అంత విశేషంగా నాకు ప్రత్యేకంగా చూసేవారు మొత్తానికి. అయితే నరేంద్రుడు కూడా ఆయన పరిశీలించాడండి. ఈయనకి కామినీ కాంచనాలు పడవని చాలా మంది చెప్తున్నారు. పైగా ఎంత జితేంద్రుడో తెలుస్తున్నది. కానీ డబ్బు ఆశ ఎవరికి ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది కదా, చూద్దాం అని ఈయనకి తెలియకుండా ఒకసారి పరమహంస పడుకున్న దిండు కింద ఒక కాసు పెట్టేటాడు. పరమహంసకు ఆ విషయం తెలియదు. తన మానంతాను పక్క మీద కూర్చుని ఒక్కసారి నిప్పు మీద కూర్చుని లేచి ఏదో జరిగిందని చూసి దులిపినప్పుడు రూపాయి పడింది. వెంటనే నరేంద్రుడు గమనించడాన్ని చూసి చిన్న నవ్వును పెట్టాడు. దీన్ని బట్టి ఆయన ఎటువంటి ఆ కాంచన మోహం లేకుండా ఎలా ఉండేది అనేది కూడా ఆయనకు తెలుస్తున్నది. ఈ విధంగా ఒకరినొకరు పరీక్షించుకుంటూ వారి యొక్క శుద్ధతని తెలియజేశారు. ఒకసారి ఒక సంఘటన జరిగిందండి. ఇది పరీక్ష అనుకోవచ్చు, లేకపోతే నరేంద్రుడు గొప్ప వ్యక్తిత్వం అనుకోవచ్చు. రామకృష్ణుడు ఒకసారి ఏకాంతంలో నరేంద్రుడిని పిలిచి, నాయన నేను చాలా కాలం తంత్ర సాధనలు మొదలు చేశాను తెలుసు కదా, చేశారని నేను 12 ఏళ్ల పాటు సాధన చేసి అద్భుతమైన సిద్ధులు పొందారని పరమహంస కథ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం. ఏళ్ల తరబడి నేను చేసిన తపఫలంగా నాకు అనిమాద్య అష్టసిద్ధులు వచ్చాయి. అయితే ఒంటి మీద బట్ట జారిపోతున్నా పట్టించుకున్నా లాంటి పిచ్చివాడికి ఆ సిద్ధులు ఎందుకు చెప్పు, ఒక పని చేస్తాను, నువ్వు అవన్నీ తీసుకో, నీకు ధార పోషిస్తాను ఆ సిద్ధులని. ఎందుకంటే నాకు జగజ్జనని చెప్పింది, ఆవిడ చెయ్యిదరుచుకున్న కార్యక్రమాల కోసం నువ్వు పుట్టేవట, నీ ద్వారా అనేక కార్యాలు అమ్మ చేయించబోతోంది, కాబట్టి ఆ సిద్ధులు నీకు నేను ధార పోషిస్తాను, నువ్వు అవసరమైనప్పుడు వినియోగించుకో అంటే వెంటనే ఒక మాట అన్నాడు, ఆ సిద్ధులు నాకు ఆ భగవద్ అనుభూతి పొందడానికి సహకరిస్తాయా? ఇది వివేకానంద వేసిన ప్రశ్న. దానికి ఉపకరించుకునాయనా అది తెలుసుకో, నువ్వు లౌకికమైన కార్యాలకి సహకరిస్తాయని, అయితే నాకు ఆ సిద్ధులతో ప్రయోజనం లేదు, నాకు కావలసింది భగవద్ అనుభూతి, అది ఎలా పొందాలో చెప్పండి, దానికోసమే నేను మిమ్మల్ని చేరాను. అంతేగాని అద్భుత సిద్ధులుగానే వచ్చేయి అంటే నేను లక్ష్యాన్ని విడిచిపెట్టి స్వార్థంతో దుష్ప్రేరణలు కూడా నాకు రావచ్చు కనుక నాకు వద్దు అన్నాడు. దీన్ని బట్టి చేతికొచ్చిన సిద్ధులను కూడా అక్కర్లేదన్నటువంటి ఉత్తమ వ్యక్తిత్వం నరేంద్రుడిని తెలుసుకోవాలి. ఇది పరీక్ష పెట్టారో లేదా నరేంద్రుడికి దివ్యత్వం బయటపడిందో. అంతేకాదు విగ్రహారాధన అంటే ఈయన గిట్టదు పూర్తిగా వివేకానందకి, అంటే నరేంద్రుడికి. చిన్నప్పుడు సీతారాములు శివుడు ఆ సాకారమూర్తి ఆరాధించిన వాడే, కానీ యువకుడైనప్పటికల్లా ఆయన భావంలో చాలా మార్పు వచ్చింది. పైగా బ్రహ్మ సమాజంలో ఏం చేస్తారంటే ఒట్టు పెట్టిస్తారండి, మేము విగ్రహారాధన చెయ్యము అని ఒట్టు పెట్టిస్తారు. ఇతర ఒట్టు పెట్టే జరుడు బ్రహ్మ సమాజంలో. అందుకనికి బాగా నాటుకుపోయింది, ఆ విగ్రహాలను అసలు నమ్మడు. ఇది పరిస్థితి. అంతేకాదు 10 మందితో కూర్చున్నప్పుడు పరమహంస ముందే తర్కాలు చేసేవట. ఆ తర్కాలు చేసేటప్పుడు ఒక మాట అన్నాడు, ఏ శాస్త్రాన్ని విశ్వసిస్తామండి? ఒక తంత్రశాస్త్రంలో చెప్తాడు బ్రహ్మజ్ఞానం పొందని వాడికి నరకం ప్రాప్తిస్తుంది అని. అందులోనే మరొక చోట అంటాడు శక్తిని ఉపాసించకపోతే వాడి ముక్తి లేదు అన్నాడు. ఏదో ఒకటి చెప్పాలి కానీ 2 చెప్పడం ఏంటి? అలాగే మనుస్మృతి మనువు తన గురించి రాసుకున్నాడు. సాంఖ్యశాస్త్ర ప్రకారంగా భగవంతుడు ఉన్నాడనడానికి రుజువే లేదంటారు, మళ్ళీ వాళ్ళు వేదాలను అంగీకరిస్తారట. ఇలాగా శాస్త్రాల్లో పరస్పర వైరుధ్యాలు కనపడుతుంటాయి. ఇది సత్యం అని తెలుసుకోలేకపోతున్నాం, కనుక వీటి వల్ల అనేక అయోమయాలు వస్తున్నాయి అన్నాడు. చిరునవ్వు నవ్వేట పరమహంస. అంటే ముందు ప్రశ్నలు వింటున్నారు, వాటన్నిటి సమన్వయించి ఏ విధంగా శాస్త్రములు పరమార్థాన్ని చెప్తాయి తత అనుభవం ద్వారా బోధించారండి పరమహంస. అంతేకాదు ఒక భక్తుడు పరమహంసతో మాట్లాడుతూ భగవద్గీత సాక్షాత్తు భగవంతుడే బోధించాడు కదా అంటే వెంటనే రామకృష్ణ పరమహంస అన్నారు, నాయనా గీత ఒక్కటి చాలయ్యా, అది సకల శాస్త్రాల సారం. అందుకే సన్యాసుల దగ్గర కూడా ఏదున్నా లేకపోయినా భగవద్గీత ఉండాలి అని చెప్పేవాట. అవునవును, మరి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు కదా అన్నాడు మరొక భక్తుడు. వెంటనే నరేంద్రుడు కృష్ణుడు చేశాడో ఎవరు చేశాడో అన్నట్టు. అంటే ఆయనకి తార్కికమైన ఆలోచనల వల్ల ఇవన్నీ.
వెంటనే ఆశ్చర్యపోయి చూశారు. ఇవన్నీ కూడా వింటూ ఆశ్చర్యపోతున్నారు. అంటే ఒక విధమైన నాస్తికం, ఒక తార్కికం, ఒక హేతువాదం కనబడుతున్నది. అంతేకాదు తన సిద్ధుల్ని, తన అనుభూతిని శంకించాడు మన నరేంద్రుడు. ఆ తర్వాత శంక వదిలిన తర్వాత తన సిద్ధులు ఇస్తానా అన్నప్పుడు తర్వాత జరిగింది, కానీ ముందు శంకించాడు. ఆ శంకించినప్పుడు అమ్మవారితోనే ఈయన మాట్లాడిన తర్వాత ఒక మాట అన్నట్ట, నా మీద నాకే అపనం కలిగించేవే, ఇకపై నువ్వు రాకన్నట్టు. రాకన్నప్పటికీ ఈయన వచ్చేవాళ్ళండి, అది వేరే విషయం. పైగా చాలా మంది ఈయన భగవద్ అవతారం అంటూ ఉంటే రామకృష్ణ మనసుని ఒప్పుకునేవాడు కాదు. ఆయన అవతారం ఎలా అవుతాడు? ఆయన మనిషి. ముందేమో పిచ్చివాడు అనుకున్నాడు, తర్వాత సగం పిచ్చివాడు అనుకున్నాడు. ఈయన పిచ్చివాళ్ళ కనబడుతున్నా సత్పురుషుడు, నిర్మలమైన వాడు, వైరాగ్యం కలవాడు, భగవంతుడి కోసం సర్వస్వం త్యజించిన వాడు అనుకున్నాడు. ఇప్పుడు మరొక అభిప్రాయానికి వచ్చేట. ఏంటంటే స్థావరమైన రాతి దశకి మృగ దశకి మధ్యలో కొన్ని ప్రాణులు ఉంటాయి. అలాగే మానవుడికి భగవంతుడికి మధ్యలో ఒక దశ ఉంటుంది. అలాంటి దశలో ఉన్నవారు రామకృష్ణ పరమహంస ఇంతవరకు అంగీకరించాడు. అలా అనుకున్నాడు ఆయన. మొత్తానికి నిరాకారమే ఈశ్వరుడిని భావించిన వాడు. అద్వైతం అంటే ఈయన గిట్టదుట. అద్వైతం అంటే ఉన్నది ఒకటే తత్వము, ఈ ప్రపంచమంతా మిథ్య అనేటువంటి మాట ఈయనకి నచ్చేది కాదు. అలాంటిది నరేంద్రుడి దగ్గరికి అష్టావక్ర సంహిత ఇచ్చి చదవమని చెప్పారండి పరమహంస. వెంటనే నేను చదివి నాకు ఇది నాస్తిక గ్రంథంలా కనబడుతుంది. ఎందుకంటే అద్వైతం సరిగ్గా అర్థం చేసుకోకపోతే నాస్తికంగానే కనబడుతుంది. అందుకే అద్వైతం సగం సగం చదివిన వాళ్ళు ముందు అర్థం చేసుకునేది ఏంటంటే దేవుళ్ళని పూజించక్కర్లేదు, కర్మలు చేయక్కర్లేదు అంటారు. ఈ దేవుడు రూపాలు ఇవన్నీ కూడా మిథ్యలు, భక్తి వ్యర్థము అంటూ ఉంటారు. అంటే వాడు సరిగ్గా అద్వైతం అర్థం కాక. అందుకే అద్వైత అభావం కలిగిస్తుంది కనుక, ఇది భగవంతుడిపై విశ్వాసం ఉంది కనుక ఆయన అద్వైతంలో అష్టావక్రుడు చెప్పినటువంటిది దీనికి నాస్తికతకి భేదమేమున్నది? అసలు మనమే భగవంతుడు, అహం బ్రహ్మాస్పండితుడు అద్వైతం, నేను ఎలా భగవంతుడు అవుతానండి? అంతకంటే పాపం మరొకటి ఉన్నదా? నువ్వే భగవంతుడివి, నేనే భగవంతుడు, అంతా కనిపించేదంతా భగవంతుడు, ఇది అసలు హేతువాదానికి నిలబడుతుందా? అసలు ఈ గ్రంథాలు రచించిన ఋషులు మునులో వాళ్ళకు తప్పకుండా మతి చెడిపోయి ఉంటుంది అని అంటే చాలా ప్రశాంతంగా రామకృష్ణ పరమహంస సమాధానం చెప్పారు. ఎందుకంటే ఈ జీవుడు ఏంటో ఆయనకు తెలుసు, తర్వాత ఎలా పక్కొచ్చేంతాడో తెలుసు. వెంటనే ప్రతిఘటించకుండా నేను నా కోసం చదవమని అంటున్నా, నిన్ను అంగీకరించమని నేను చెప్పట్లేదుగా, ప్రస్తుతం నువ్వు అంగీకరించకపోవచ్చులే అన్నాడు. ప్రస్తుతం అంగీకరించకపోవచ్చులే అంటే తర్వాత ఎప్పుడో తెలుసుకుంటావు అనేటువంటి భావం అందులో ఉన్నది. అంతేకాదు ఎందుకు అనవసరంగా వ్యర్థంగా ఋషుల్ని మునుల్ని నిందిస్తావు అని చెప్తూ భగవంతుడి నైజానికి నువ్వే హద్దు కల్పిస్తావనైనా ఒక్క మాట గుర్తుపెట్టుకో, మూర్తి భవించిన సత్యమే భగవంతుడు అని ప్రార్థిస్తూ ఉండు. ఆయన ఏ స్వరూపంతో నీకు అనుగ్రహిస్తాడో ఆ స్వరూపం మీద నమ్మకం కలిగి ఉండు. ఇంత సూటిగా మాట్లాడాడు ఆయన. ఆఖరికి ఒక మిత్రుడితో కలిసి మాట్లాడుతూ అద్వైతం భలే చిత్రంగా ఉంటుందయ్యా, అంతా భగవంతుడేట, ఈ కొండా భగవంతుడే, పూజా భగవంతుడే అంటూ విక్రింపుగా మాట్లాడుతున్నట్ట. వెంటనే పరమహంస అక్కడికి వచ్చి నవ్వుతూ వస్త్రం ఒక మూటలో పెట్టుకుని అలా వస్తూ ఇలా రా అని పిలిచేట నరేంద్రుడిని. పిలిచి ఒక్కసారిగా తన చేత్తో స్పృశించేట. ఆ స్పృశించడం తడవు ఆశ్చర్యం. అక్కడి నుంచి కొంతకాలం పాటు, ఒక 2-3 రోజుల పాటు నరేంద్రుడి స్థితి మారిపోయింది. ఏ వస్తువు కనిపించలేదు, అంతటా ఒకటే చైతన్యం, ఒకటే పరమ చైతన్యం దర్శనమిస్తుందండి ఇక్కడ. అంటే వ్యవహార జగత్తులో ఉన్నంతకాలం ద్వైతం కనబడుతుంది, కానీ గురు శిక్షణలో సాధన చేసి అది నిధిధ్యాసన బలపట్టాగా నిర్వికల్ప సమాధి కలిగినప్పుడు ఒకే చైతన్యం అంతటా ఉంది, జగత్తు మిథ్య అనే సత్యం అప్పుడు అనుభవానికి వస్తుంది. అలా సిద్ధావస్థలో మహర్షులు అనుభవించిన చెప్పింది వ్యవహార దశలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేక అద్వైతం అనే సిద్ధిని అనుభవించలేక మాట్లాడతారు. అది సత్యం అవునా కాదనేది వాదంతో చెప్పకుండా స్పర్శ మాత్రం చేతనే తెలియజేశారు పరమహంస. వెంటనే ఈ లోకంలో చైతన్యం తప్ప మరేదీ లేదని అవగతమైంది అని చెప్తున్నాడు. ఎక్కడికి తిరిగినా అక్కడికి ఇంటికి వెళితే వడ్డించిన కంచం, దానిలో ఉన్న అన్నం వడ్డించే వ్యక్తి, తింటున్న నేను, అంతా ఒకటే అనిపించేదట. ఎక్కడికి తిరుగుతున్నదే, ఆఖరికి వీధిలో పెడుతూ ఉంటే వస్తున్న వాహనాలు, ఇళ్ళు అంతా ఒకటే చైతన్యంగా కనబడుతుంది. ఇలా కొద్ది రోజులు అనుభవించి మళ్ళీ సామాన్య స్థితికి వచ్చాడు ఆయన. అంటే అద్వైత స్థితిని కేవలం స్పర్శ మాత్రం చేతనే అనుభూతులకు తీసుకురాగలిగారు పరమహంస. చూడడానికి పిచ్చిలాగా మాట్లాడుతూ మామూలుగా తిరిగేటువంటి ఆయన ఇటువంటి అనుభూతిని, ఇటువంటి అనుగ్రహాన్ని వర్షించారండి. ఈ సమయంలో సాధనామయ జీవితం చాలా విశేషంగా జరుగుతున్నది. అందులో ఏకాగ్రత సిద్ధించడానికి ఏం చేయాలి, ఇలాంటివన్నీ బోధించేవారు. ఒకసారి మాట్లాడుతూ ఆయన ఈ రాధాకృష్ణ ప్రేమ విషయంలో జుగుప్సాకరంగా నాకు అనిపిస్తుంది అన్నట్టు నరేంద్రుడు. ఎందుకంటే అసలు రాధ అనే పాత్ర ఉందా, చారిత్రక వ్యక్తుల, ఎవరో కల్పన చేశారా?
అసలు రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి ప్రేమ చాలా దోషభూయిష్టంగా అనిపిస్తుంది, అది సమాజానికి ధర్మ విరుద్ధమైనటువంటిది, ఇలా మాట్లాడాడు. అయితే పరమహంస ఎంత బోధించినా నాకు అర్థం కాలేదుట. ఎలా అనుగ్రహించారో కానీ రాధాతత్వాన్ని ఆయన అనుభవిక వైద్యం చేయగానే ఒక తాదాత్మ్య స్థితిని పొంది గోపీతత్వం అంటే ఏంటో, రాధాతత్వం ఏంటో, కృష్ణతత్వం ఏంటో తెలుసుకుని అటుపై రాధాకృష్ణుని స్మరించినప్పుడల్లా బాహ్యస్మృతిని కోల్పోయే తాదాత్మ్యాన్ని అనుభవించేవారు నరేంద్రుడు. గురువు ఏ విధంగా సత్యాన్ని అనుభవానికి తెస్తారో చూడండి. ఇక్కడ కేవలం బోధతో మాత్రమే కాకుండా గురువు అనుగ్రహం వలన రాధా దర్శనం జరిగింది. అంతేకాదు అనేక రకాల దేవీ దేవతల దర్శనం జరిగింది. దానితో అంటాడు, ఇంతవరకు భగవంతుని నిరాకారుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అనుభవంతో తెలిసింది. అందుకే తర్కాలతో మనం కన్వీన్స్ చేసి, మన లాజికల్ టెంపర్మెంట్ని కన్వీన్స్ చేసేదే సత్యం మనం అనుకుంటాం. కానీ లాజికల్ టెంపర్మెంట్ కూడా నీ బుద్ధి యొక్క పక్వత బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ సాధన వల్ల శుద్ధమైన బుద్ధికి వచ్చే ప్రశ్నకి సమాధానం దొరకడం వేరు. ఏ సాధన చేయకుండా ప్రశ్నలు వేసేసే వాళ్ళకి సమాధానాలు ఎక్కడొస్తాయండి? అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పకూడదు కూడా. అందుకే నరేంద్రుడు అతడి జీవుడు ఏంటో తెలుసు గనక, పైగా ఆ పాశ్చాత్యపు ఆలోచన ప్రభావం, ఇతర మతాలు అర్థం చేసుకోలేక మన మతం మీద వేసే నిందల యొక్క ప్రభావంతో కూడిన వాంగ్మయం, వ్యక్తులు, వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది పడింది కనుక ఆలోచనలో ఉంది, దాన్ని శుద్ధం చేయాలని చేస్తున్నాడు. కేవలం తన తపశ్శక్తితో, అనుగ్రహంతో రామకృష్ణ పరమహంస చేస్తున్నారు. అందుకే ఆయన మాట అంటున్నాడు, ఇంతవరకు భగవంతుని నిరాకారుడు అనుకున్నాను, నాకు అనుభవంతో తెలిసింది గురుదేవుల దయ వల్ల. ఆయన నిరాకారుడు సాకారుడు కూడా, రెండిటికి అతీతుడు కూడా అంటాడు. ఈ మాట ఏమిటి? అయితే నిరాకారం అవ్వాలి లేకపోతే సాకారం అవ్వాలి, రెండిటికి అతీతుడు అని చెప్పడం ఏంటంటే నిరాకార సాకారాలని వివాదాలకి భగవంతుడు అతీతుడు అని దాని యొక్క భావం. ఇంత చక్కగా తన అనుభూతులు, ఇలాగా ఆ శిక్షణలో ఆయన పొందిన అనుభూతులు చెప్పాలంటే ప్రత్యేకం చాలా ఉంటుందండి. అంతేకాదు గురువు చెప్తున్న మాటల్ని పరిశీలించాలండి. ఇక్కడ గురువుని భావం కలిగిన తర్వాత అతను చెప్పిన మాటలు పరిశీలిస్తే అందులోంచే మనకు సందేశం వస్తుంది. అంతేగాని పాఠం చెప్తాను కూర్చో, పుస్తకం తెరిచి కూర్చో, లేదా స్పీచ్ చెప్తున్నాను, ఉపన్యాసం చెప్తున్నాను విను అన్నప్పుడు చెప్పేదే బోధ కాదు. ఆయన ఒకసారి 10 మందితో మాట్లాడుతూ ఉంటే కొందరు భాగవతత్వంలో మాట అంటున్నట్ట, ఉండవలసింది ఏంటంటే భగవన్నామస్మరణ ఎప్పుడు చేస్తూ ఉండాలి, భక్తుల పట్ల మర్యాదగా ఉండాలి, భూతదయ ఉండాలి అనగానే కోపం వచ్చిందిటండి రామకృష్ణ పరమహంసకి. భూతదయ ఉండాలా? భూతాలపై దయ చూపించడం నువ్వెవడవయ్యా అన్నట్టు. ఇక్కడ ఇదిగో నామస్మరణ ఉండాలి, భక్తులు మర్యాద చూడాలి వరకు బాగుంది, భూత దయ ఏమిటి? భూతాలపై అంటే ప్రాణికోట్లపై దయ చూపించడం నువ్వెవడివి? నువ్వు ఒక ప్రాణికోటివి. దయ అనేది భగవంతుడు చూపిస్తాడు, నువ్వు దయ చూపించకూడదు. భూతములన్నిట్లోనూ భగవంతుడే ఉన్నాడు. ఆ దృష్టితో నువ్వు అసహాయంగా ఉన్నటువంటి వాళ్ళకి సేవ చెయ్యు. భూతముల్ని సేవ చేయడమే తప్ప దయ చూపించడం, సహాయపడడం రెండు మాటలు అనుకు. నువ్వు సహాయపడడానికి దయ చూపించడం నువ్వెవడివి? అందుకే ఏ ప్రాణికోటి పట్ల నువ్వు దయా, కోపము, ద్వేషము ఇలాంటివి ఏమి పెట్టుకోకు. తద్రూపంగా ఉన్న భగవంతుని పూజిస్తున్నాను, సేవిస్తున్నాను అని చేయి సహాయం. అంతేగాని దయ అనుకోకు, నువ్వు సహాయపడుతున్నాను అనుకోకు. తద్రూపంగా భగవంతుడిని సేవ చేసుకునే భాగ్యం నీకు అదృష్టవశాత్తు కలిగిందనుకో అని మాట చెప్పాట. అది అవతల వాళ్ళకి ఏమర్థమైందో అర్థం కాలేదో కానీ నరేంద్రుడికి బాగా అర్థమైందండి. ఒక్కట ఆయన చాలా మార్చింది. ఆయన అంటాడు, రామకృష్ణ పరమహంస భక్తి మార్గాలకు నూతన కాంతిని ప్రసరింపజేశాడు. సరిగ్గా ఇది మనకు భాగవతంలో కనబడుతుంది. సర్వభూతముల యందు ఉన్న నన్ను తెలుసుకుని ఎవడు ఆరాధన చేస్తున్నాడో వాడు ఆరాధన నేను స్వీకరిస్తాను, కానీ విగ్రహాల్లోనే ఉంటాను అనుకున్న వాళ్ళ ఆరాధన స్వీకరించను అని కపిల మహర్షి దేవహూతికి చెప్పినటువంటి గీతలో వస్తుందండి. ఇప్పుడు పరమహంస ఎంత అందంగా దాన్ని చెప్పారు ఇక్కడ. దానితో స్ఫూర్తి పొందాడు ఈయన. సకల ప్రాణుల్లోని భగవంతుని దర్శించేదాకా భక్తి పండినట్లు కాదు. అందరిలో భగవంతుని చూడాలి. హరియట, హరుడట, అఖిలాండ కోటులట, అందరిలోనూ పరమాత్ముడు వెలిగే అని చాగయ్య అన్నట్లుగా అది గ్రహించగలగాలి. అటువంటి దయ ఏమిటి? పామరుడు, పేదవాడు, పండితుడు, బ్రాహ్మణుడు, చండాలుడు అందరిలో భగవంతుడు సమముగా వ్యాపించి ఉన్నాడని తెలుసుకుని నువ్వు చేయగలిగిన సేవ చెయ్యు అన్నారు. ఈ స్ఫూర్తే తర్వాత వివేకానంద రామకృష్ణ పరమహంస మాటలోని అందుకుని తర్వాత ఆయన చేసిన కార్యాచరణలో మనకు కనబడుతుందండి. అందుకే దీన్ని ముఖ్యంగా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత విశేషంగా 1884 నరేంద్రుడి జీవితంలో కొంచెం బాధాకరమైన అంశం. ఆ సమయంలోనే వాళ్ళ నాన్నగారు గుండెపోటుతో మరణించారు. అప్పటికే ఆయన బాగా సంపాదించేవారు, కానీ అది అందరికీ ఇచ్చేసేవారు. ఆయన అడ్డం పెట్టుకుని బంధువర్గం ఆయన పేరుతో అప్పులు చేసేసారండి, కానీ వాళ్ళు తీర్చలేదు. అప్పులు తీర్చమని అప్పులు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి. ఆఖరికి దాయాదులు తగాదాలో ఉండడం వల్ల సొంత ఇల్లు కూడా విడిచిపెట్టి అద్దెంట్లో ఉంటున్నారు. అద్దెంట్లో తండ్రి పోయాడు. అయితే తండ్రి మరణించేటప్పటికల్లా
అప్పులు మిగిలిపోయాయి. ఇంట్లో పెద్ద మగవాడు ఈయనే, ఆ తర్వాత ఆడపిల్లలు, ఆయన ముందు ఆడపిల్లలు ఉన్నారు, తర్వాత ఈయన తర్వాత కలిగిన ఇద్దరు పుత్ర సంతానం కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంటికి ఆదాయం లేదు, చదువు అప్పుడే పూర్తవుతుంది ఆయనకి, ఇంకా న్యాయ విద్య ఇంకా అప్పటికి పూర్తి కాలేదు. ఇలాంటి స్థితి, దారిద్ర్యం అంటే ఏంటో భయంకరంగా అప్పుడు అనుభవించారు నరేంద్ర. చాలా బాధపడేవాడు, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవాడు, కానీ దొరికేది కాదు. అంతేకాదు, మిత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే భోజనం చేయరా అని వాళ్ళు కానీ అంటే, ఇంట్లో వాళ్ళు పస్తులు ఉంటుంటే నేను భోజనం చేయడం ఏంటి అని తినేవాడు కాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏదో కొద్దిగా సంపాదించుకుని తింటూ రానైనా భోజనానికి అంటే, నేను కానీ తింటే వాళ్ళకి సరిపోదేమోనని నేను మిత్రులింట్లో తినేసానని చెప్పేవాట. అలాగే పస్తులుంటూ బాధపడుతుండేవారు. ఆ సమయంలోనే ఆయన తాను ఏ పాఠశాలలో చదువుకున్నాడో ఆ పాఠశాలలో ఉద్యోగం సంపాదించుకున్నాడు ఒక సిఫారసుతో. అంతేకాదు, ఆ సమయంలోనే ఆయన గీత గోవింద కావ్యాన్ని వంగ భాషలోకి అనువాదం చేశాడు. మోతీలాల్ బోస్ దాన్ని ప్రచురించారు, దానికి కొంత డబ్బు లభించింది. ఇలాంటి ఆదాయంతో ఇంటిని నడుపుకుంటూ ఉన్నాడు. ఇదే సమయంలో ఆయన ఆస్తుల దావాల వల్ల, అలాగే న్యాయశాస్త్ర పరీక్షలు ఉన్నాయని చెప్పి ఆ ఉద్యోగాన్ని కూడా ఆయన విడిచిపెట్టాడు. చాలా కాలం అవస్థలు పడ్డాడు. ఈ సమయంలో గమనించవలసిన మరొకటి ఏంటంటే పరీక్షా కాలం అండి. ఆ ధనం యొక్క అవసరం ఏర్పడింది, కుటుంబం ఆకలితో అల్లల్లాడుతుంది. దానికి తోడు అనేక మంది స్త్రీలు, సంపన్నులైనటువంటి వాళ్ళు ఏంటంటే, నువ్వు కానీ నన్ను చేపడితే నా ఆస్తితో పాటు నేను నీకు అంకితమైపోతాను అని ఒక స్త్రీ వచ్చింది. కానీ ఆయన తిరస్కరించాడు. ఒక స్త్రీ ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు ఇంచుమించు మీరపడేటంత పనిచేసి నన్ను స్వీకరించు అంటే, అమ్మా గుప్పెడు బూడిదైపోయి ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం నువ్వేదేదో మాట్లాడుతున్నావు. మరణం మన ముందుంది తెలుసా అంటే, ఈయన దృష్టి ఎప్పుడు ఎలా ఉండేదో చూడండి. మరణం తప్పదు, మరణం చేతిలో ఉన్నాం మనం. అందుకే మరణించే లోపలే సత్య సాక్షాత్కారం పొందాలని తపనతో ఉన్నవాడు, అటువంటి వాడు ఇతను. అందుకే నువ్వు ఈ తుచ్చమైన తలపులు విడిచిపెట్టు, భగవంతుని ఆర్తితో ప్రార్థించని బోధించేట. దీన్ని బట్టి ఆయన బ్రహ్మచర్య దీక్షను ఎంత కఠినంగా పాటిస్తున్నాడు చూడండి. బ్రహ్మచర్యం, సత్యనిష్ట ఈ రెండు చాలా ప్రధానం. పైగా పరమహంసీనికి చేసిన బోధనలో ఏంటంటే, నాయన బ్రహ్మచర్యం వేడకు. బ్రహ్మచర్యం అకుంఠితంగా పాటించినటువంటి వాడికి మేధోనాడిని ఒక నాడి ఉత్పన్నమవుతుంది. అందుకే వ్రతాదులు చేసేటప్పుడు కూడా బ్రహ్మచర్య దీక్ష చెప్పడంలో అంత విశేషమైన అంశములు ఉన్నాయి అంటూ బోధించారు. ఎందుకంటే ఇతడు ఏమిటో ఆయనకు తెలుసు, ఇతడి ద్వారా ఏం జరగాలో తెలుసు. అందుకే బ్రహ్మచర్యము, వివాహం చేసుకోకు అనే విషయం దీనికి ప్రత్యేకించి బోధించాడు ఆయన. అంటే అందరికీ వివాహం చేసుకోకు, గృహస్థాశ్రమం స్వీకరించకని చెప్పలే. ఈ వ్యక్తి వేరు, ఈ జీవుడు వేరు, ఇతడి ద్వారా లోకానికి కావాల్సింది వేరు. ఇది గమనించుకోవాల్సింది. కనుక పరమహంస వివేకానందకి చెప్పాడు కనుక ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకండి అని ప్రచారం చేయడం కాదు. వివేకానంద అనబడే మహాయోగికి ఆయన చేసినటువంటి బోధ. ఆయన జన్మ యొక్క పరమార్థం వేరు. పైగా ఉండేది ఎక్కువ కాలం కాదు. అందుకే వివాహం మొదలైన దిగడు. ఆయన ద్వారా లోకానికి ఉపకారం జరగాలి. ఎందుకంటే మహాత్ములు ఒక మహాకార్యం మీదకి వచ్చి ఆ పని చేసుకు వెళ్ళిపోతారండి. అందుకే వాళ్ళు అల్పాయుష్కలు అనడానికి లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళు వచ్చిన పని చేసుకు వెళతారు, ఈయనకి తెలుసు. అంతేకాదు, మిత్రులు చాలామంది ఈ ఆడవాళ్ళ ద్వారా సంపాదన రావడానికి ఆయనకి ప్రయత్నాలు చేశారట. కానీ వీటిని ఆయన చాలా దృఢంగా నిలబడ్డాడు. ఆఖరికి ఇంట్లో వాళ్ళే పెళ్లిళ్ళ సంబంధాల కోసం చూస్తున్నారు. పైగా కొంతమంది మంచి కట్నంతో పెళ్లి చేయడానికి కూడా సిద్ధమయ్యారు. నరేంద్రుడు ఆఖరికి ఉన్న దారిద్ర్య స్థితి చూసి సరే అని ఇష్టం లేకపోయినా వివాహానికి అంగీకరించాడండి. సంతోషించారు ఇంట్లో వాళ్ళు. ఈ లోపల రామకృష్ణ పరమహంస బయలుదేరి వచ్చేసేట నరేంద్రుడి ఇంటికి. వచ్చేసి, ఏమిటి నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావా అని. తప్పనిసరి ఒప్పుకున్నానండి అంటే, ఈ పెళ్లి జరగదు, ఇది నా మాట అని చెప్పి బండికి వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడ. అంటే వెంటనే నీకు అర్థమైంది అంటే తన లక్ష్యం వేరు. ఎందుకంటే ఈయన బాల్యం దాటి యవ్వనంలో ధ్యానంలో రెండు ఆదర్శాలు కనబడేవిట. మహాసంపన్నుడై మంచి అధికారంలో ఉన్నటువంటి జీవితం ఒకటి, అన్నీ విడిచిపెట్టిన సర్వసంగ పరిత్యాగిన సన్యాసి జీవితం ఒకటి. ఈ రెండోది ఈయనకు ఆకర్షణ కనబడేది నరేంద్రుడికి. ఆయన జీవుడి ప్రవృత్తి అండి అది. ఇప్పుడేదో పరిస్థితుల ప్రభావం చేత ఆయన ప్రధాన లక్ష్యం నుంచి పక్కకి తప్పుకోబోతూ ఉంటే మళ్ళీ గురువు వచ్చి మళ్ళీ నిలబెట్టాడు. అది తెలుసుకోవాల్సినటువంటి అంశం. మొత్తానికి ఆయనకున్న దారిద్ర్య స్థితిలో ఎవరిని యాచించడు, పౌరుషవంతుడు గనక ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుండేవి. ఒక మిత్రుడు మాత్రం కనిపెట్టుకుని నెల నెల వాళ్ళ అమ్మ పేరుని డబ్బు పంపించేవాట కొంత, దానివల్ల ఇల్లు గడుస్తున్నది. ఆ స్థితిలో ఆయన ఒక మాట అనుకున్నాడు, భగవంతుడు అనేవాడు లేడు, ఒకవేళ ఉన్నప్పటికీ ఆయన గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, ఇలా మాట్లాడేవాడు. అది బాధతో అనేవాడు. దీన్ని తీసుకుని కొందరు పుకార్లు సృష్టించారు. ఆయన నాస్తికుడు అయిపోయాడు. ఇంకా పుకార్లు పుట్టించాలి కానీ లేనిపోని చాలా కలపచ్చండి. ఆయన తాగి తిరుగుతున్నాడు, వెలయాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అంటే పుకార్లు పుట్టించట. పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన ఇలాగే చెప్పాడు. వెంటనే మూర్ఖుడా వాగకు, నోరు ముయ్యి, నరేంద్రుడు అలాంటి పనులు చేయడని జగజ్జన్ని నాతో చెప్పింది అని చెప్పాడు. ఇది గొప్ప విషయం. తర్వాత
ఆయన ఒకరోజు ఇంటికి వస్తూ ఉంటే డస్సిపోయి వాన పడుతూ ఉంటే ఒక అరుగు మీద కూర్చున్నాడు, చతికిలు పడిపోయాడు. ఆ సమయంలో ఒక ధ్యాన స్థితి వచ్చి ఏదో తెలియని శక్తి ఒక్కొక్క తెర తీసినట్టు అనిపించింది. దానితో ఆయన కలిగినటువంటి సందేహాలు పోయాయి. అందుకే అంటాడు, నాకు భగవంతుడి విషయంలో సందేహం లేదు, ఎప్పుడూ కూడా ఆయన ఉన్నాడు, నిశ్చయంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్కరించుకునే మార్గము కూడా ఉన్నది. ఇన్నాళ్ళు రామకృష్ణ పరమహంస ద్వారా నేను పొందిన దివ్య దర్శనాలు అబద్ధాలు కావు కదా, కానీ ఆ సత్య సాక్షాత్కారం కోసమే తపిస్తున్నాను అని బాధపడ్డాడు ఆయన. మొత్తానికి ఆ దృఢమైనటువంటి వ్యక్తిత్వం దారిద్ర్య స్థితిలో కూడా కనబడుతుందండి. ఇలాంటి సమయంలోనే ఏం చేయాలి, నేను ఇంకా సన్యసించాలి అనేటువంటి సర్వసంగ పరిత్యాగానికి సిద్ధపడుతున్న సమయంలో తన ఇంటికి దగ్గరలో ఒక మిత్రుడింటికి పరమహంస గారు వచ్చారు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు నరేంద్రుడు. వెళ్ళేటప్పటికల్లా ఆయన నరేంద్రుడిని చూసి, నువ్వు నాతో పాటు దక్షిణేశ్వరానికి రా అని అక్కడికి తీసుకువెళ్ళారండి. తీసుకువెళ్ళి చెప్తున్నారు, నాయనా నువ్వు జగజ్జనని కార్యనిమిత్తం వచ్చావన్న బాగా తెలుసు, నువ్వు లౌకిక జీవితం గడపలేవు నాయన, నీ వ్యక్తిత్వం అది కాదు. అయినప్పటికీ నేనున్నంతకాలం నువ్వు ఇంట్లో ఉండిలే అన్నాడు. ఇక్కడ అంటే గృహస్థ జీవితానికి ఎంతవరకు అంటే నేనున్నంతకాలం, గృహస్థ అంటే వివాహమే గృహస్థ కాదండి, ఇంటితో సంబంధం అంతవరకే నేనున్నంతకాలం. అందుకే ఈయన వెళ్ళిపోయిన తర్వాతే ఆయన సర్వసంగ పరిత్యాగంగా వెళ్ళిపోయారు, అది వేరే విషయం. నేనున్నంతకాలం నువ్వు అక్కడ ఉండిలే అని చెప్పారు. అంతేకాదు, మరొక విశేషం ఏంటంటే ఆ కాళీమాత అనుగ్రహం ఏ విధంగా కలిగింది అనేది ఒకటి అద్భుతమైన విషయం అండి. ఎందుకంటే మనిషి ఎన్ని తత్వాలు ఏకరువు పెట్టినా, ఎన్ని సిద్ధాంతాలు తర్కాలు చేసినా, పెద్ద డాబులు పలికినప్పటికీ కూడా అసహాయ పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం ఏదో ఒక ఆసరా లభించదా, ఒక అభయం దొరకదని ఎదురు చూస్తారండి. ఇది తెలుసుకోవాల్సింది. ఎటువంటి వాడైనా ఈయనకున్నటువంటి దారిద్ర్య స్థితిలో ఇంట్లో తల్లి, అప్పచెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఆకలితో బాధపడుతున్న పరిస్థితి, పైగా తమ్ముళ్ళు ఇంకా చిన్నవాళ్ళు. ఇది చూస్తూ వీళ్ళు ఏ విధంగానైనా ధనం సంపాదించుకుని బాగుండాలి, దీనికోసం నా బాధ్యత అని తెలుసుకుని రామకృష్ణ పరమహంస యొక్క ప్రార్థనని భగవంతుడు మన్నిస్తాడు గనక ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాను అని వెళ్ళి, నా తల్లికి, నా సోదరులకి, సోదరిమణులకి ఆకలి బాధ లేకుండా చూడవయ్యా అని మీరు జగజ్జన్ని ప్రార్థించి నా కోసం చెప్పండి అన్నట్టు. వెంటనే ఆయన చూసి, నేనే ఎప్పుడు నా కోసం ప్రార్థించలేదు, ఇంకోటి కోసం నేనేం ప్రార్థిస్తాను, నువ్వే వెళ్ళి వేడుకో అన్నాడు. నేను ఎలా కోరుకోగలను, నేను ఎప్పుడు వెళ్ళలేదు గుళ్ళోకి, దండం పెట్టలేదు, మీరు చేస్తూ ఉంటారు కదా, మీరే వెళ్ళి విన్నవించండి అన్నాడు. అంటే నేను ఇలా విన్నవించలేను ఆయన అన్నాడు. అయితే నేను చెయ్యలేనన్నాడు ఈయన. సరే ఒక పని చెయ్యు, ఈరోజు మంగళవారం, ఈ రాత్రి కాళికాదేవి ప్రత్యేక ఆరాధన ఉంది, ఈ రాత్రి 9 గంటల సమయంలో నువ్వు వెళ్ళి కోరుకో. ఆ ప్రత్యేకను పూజ చేసిన తర్వాత ఆ రాత్రి వేళ కానీ నువ్వు కోరుకుంటే ఏది కోరుకున్న అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆ రోజుకి, ఆ సమయానికి, పూజానంతరం ఉన్నటువంటి ప్రత్యేకతకి ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే మా అమ్మ ఎవరు అనుకున్నావు, మా కాళీ అమ్మ చైతన్య స్వరూపిణి, బ్రహ్మశక్తి. ఆవిడ సంకల్ప మాత్రం చేతనే ఈ లోకాలని సృజించి నడుపుతుంది ఆ తల్లి. అంటే ఇంతవరకు ఆయన కాళీపోయిన అభిప్రాయం వేరు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆమె తలంచుకుంటే ఏం చేయలేదు చెప్పు అంటే. మొత్తానికి గురువుగారు చెప్పిన మాటకి కాళీమాతను ప్రార్థిస్తే నా కష్టకాలం తీరిపోతుంది ప్రగాఢ విశ్వాసం కలిగింది. 9 గంటల ప్రాంతంలో శుచిగా ప్రథమ పర్యాయం ఆయన అమ్మవారి మందిరంలోకి ప్రవేశిస్తున్నాడండి. అమ్మవారి మందిరంలోకి వెళుతూ ఉంటే ఏదో తెలియని ఒకానొక పారవస్యం కలుగుతుంది ఆయనకి. ఎదురుగా చూసేటప్పుడు విగ్రహం కనబడలేదు, సాక్షాత్ జగజ్జనని స్వరూపం దర్శనం వచ్చింది. ఆమె ఏమిటో తెలుస్తున్నది. ఆవిడ సజీవమైనటువంటి రూపం, సాటిలేని సౌందర్య రూపం, ప్రేమస్వరూపం, దయామయి, సర్వశక్తిమయి, కారుణ్యంతో చూస్తుంది. ఆ తల్లి ముందు నిలబడ్డాడు నరేంద్రుడు. నిలబడి అంటున్నాడు, అమ్మా నాకు వివేకం ప్రసాదించు, నిన్ను సర్వవేళలా దర్శించగలిగే భాగ్యం ప్రసాదించమ్మా అని ప్రార్థించేట. మనసు ప్రశాంతంగా ఉంది. బయటకు వచ్చాడు. వెంటనే రామకృష్ణ మనసు బయట కూర్చుని, ఎన్నైనా దారిద్ర్యం పోవాలని ప్రార్థించేవా అని అడిగాడు. లేదు, అక్కడ చూసాడు, మర్చిపోయాను, అది అడగలేదు అన్నాడు. వెళ్ళు వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, నీ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆ తల్లిని చూడగానే అడిగింది ఏంటంటే, అమ్మా నాకు జ్ఞానం భక్తి ప్రసాదించమ్మా, ఇది అడిగాడు. మళ్ళీ వచ్చాడు బయటికి. ఏం అడిగేవాన్ని? అది అడగలేదండి అన్నాడు. ఏమిటయ్యా, మంచి అవకాశం దొరికినా ఇంకా అడగలేదు, కొంచెం నిన్ను నువ్వు అదుపులో పెట్టుకుని అడుగు. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేటప్పటికల్లా ఈ అనుభూతిని తర్వాత వివేకానందే చెప్తారు. అప్పుడు నాకు చెప్పలేని సిగ్గు ఆవగించింది. ఎందుకంటే ఒకప్పుడు మాటల సందర్భంలో పరమహంస చెప్పిన మాట గుర్తొచ్చిందిట. మహారాజు అనుగ్రహం దొరికాక గుమ్మిడికాయ అడిగినట్లు అమ్మవారు కనబడ్డాక అల్ప వస్తువును అడుగుతానా
అనిపించిందిట. వెంటనే సిగ్గుతో ఆవేదనతో తల్లికి నమస్కారం చేసి, అమ్మ నాకేమీ వద్దమ్మా, విశుద్ధమైనటువంటి భక్తి జ్ఞానం ఈ రెండు ప్రసాదించు అని బయటకు వచ్చాడండి. అప్పుడు అనుకున్నాడు, ఇది ఈ పరమహంస గారు లీలా అనుకున్నాడు ఆయన. నీ వల్ల నేనేమి అడగలేకపోయాను. అమ్మ అనుభవం, కాళీ అంటే ఏమిటో అనుభవానికి వచ్చిందండి ఆయనకి. ఆ తర్వాత నేను అడగలేకపోయాను, కానీ నాకు ఆ బాధ ఉన్నది అంటే, మంచిదిలే, మంచి పని చేసావు, ఎందుకంటే నీ నుదుట ప్రాపంచిక సుఖాలు రాసి పెట్టలేదు నాయన అని చెప్పాడు. ఏం చేయని చెప్పు, ఒక పని చేయి, ఒక మాట అంటున్నాను, అవసరమైన అన్న వస్త్రాదులకి ఇకపై నీ కుటుంబానికి లోటు ఉండదు. ఇది రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి మాట. ఆ తర్వాత ఆ రాత్రి అక్కడ ఉండిపోయాడు ఆయన. అమ్మవారిని చూశాడు కదా, అనుభూతులు అలా తాదాత్మ్యం చెందిపోయి, నాకు అమ్మవారి పాట ఏదైనా నేర్పండి అని అడిగేటండి పరమహంసని. అప్పుడు పరమహంస తారాదేవిని సంబోధిస్తూ ఒక పాటని పాడగానే ఆ పాటే పాడుతూ రాత్రంతా పరవశించిపోయాడు ఆయన. ఆ పరవశించి పాడి 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 ఆ గుమ్మంలో అరుగు మీద పడుకుండిపోయాడు. తెల్లవారిన తర్వాత ఇంకా లేవలేదు ఆయన. అప్పుడు పరమహంస గారికి మరొక శిష్యుడు వైకుంఠనాథ అని వచ్చాడు. అప్పుడు ఆయన వచ్చాడు, పరమహంస కూర్చుని నవ్వుతూ ఉన్నట్ట తనలో తాను. ఇతడు రాగానే, ఇదిగో ఏం జరిగిందో తెలుసా, అక్కడ పడుకున్నాడే ఆ నరేంద్రుడు, వాడు చూడు, వాడు చాలా మంచివాడయ్యా, ఇంతకాలం జగజ్జన నిన్ను అంగీకరించలేదు, నిన్ను అంగీకరించాడు తెలుసా, అమ్మను అంగీకరించాడు. దారిద్ర్యంలో మగ్గుతున్నాడు కదా, లోపలికి పంపించి ధనధాన్యాలు అడగమన్నాను, అడగలేకపోయాడు. అమ్మను అంగీకరించాడు. ఆమె మీద పాట నేర్పండి అన్నాడు, నేర్పాను. పిచ్చి వాళ్ళ పాడుతూ పాడుతూ నిద్రపోయాడు. మొత్తానికి కాళీమాతని అంగీకరించాడని చిన్నపిల్లాళ్ళ చెప్పట్టండి ఆయన. ఈ విధంగా కాళీమాత అనుగ్రహం దొరికేలా చేశాడు. అప్పుడే భీషణ స్వరూపం చూసి ఇదేమి దేవత అనుకున్నాను, కానీ భగవంతుడు భీషణంగానూ ఉంటాడు, సౌమ్యంగానూ ఉంటాడు. భగవచ్చక్తి రెండు రూపాలతోనూ ఉంటుంది. ఆ ముసుగు తీస్తే పరమమంగళమే ఉన్నది. అంటే ఒకే పరమమంగళ స్వరూపము అమంగళంలోనూ మంగళంలోనూ కనబడుతుంది. అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని తర్వాత ఆయన గుర్తు చేసుకుని చెప్తాడు నరేంద్రుడు. మొత్తాన్ని 1884లో రామకృష్ణ పరమహంస యొక్క ఆరోగ్యం క్షీణించుతూ ఉన్నది. ఆ సమయంలోనే ఆయన కలకత్తాకి తీసుకురాబడ్డారు చికిత్స నిమిత్తం. 2-3 ఇళ్ళు కూడా మారారు అద్దెకి సౌకర్యాలు చూసుకుంటూ. ఆఖరి కాశీపూర్ అనేటువంటి ప్రాంతంలో కలకత్తాలోనే ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారు. అక్కడ రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఎందుకంటే చికిత్సకు అనుకూలంగా ఉంటుందని. ఇది మనం రామకృష్ణ పరమహంస జీవితం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, గొంతు క్యాన్సర్ వల్ల ఆయన బాధపడుతున్న సమయంలో. కానీ అది చాలా గొప్ప కాలం అండి. ఆ సమయంలో సుమారు 1 ఏడాదిన్నర 2 ఏళ్ల కాలం అక్కడ ఉన్నారు కదా. ఆ సమయంలో ఆయన సేవ చేసుకున్నారు శిష్యులందరూ, ముఖ్యంగా యువక శిష్యులు. వీళ్ళందరూ మంచి మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు, పైగా వీళ్ళందరూ నివృత్తి మార్గ అభిలాష కలిగినటువంటి వారు. వారందరూ ఆయనకు సేవ చేసుకుంటున్నారు. కొందరు గృహస్థ శిష్యులు కూడా వచ్చేవారు. ఆ సమయంలోనే అనేక రకాల ఉపదేశాలు, చాలా మందికి దీక్షలు ఇచ్చారు ఆయన. ఆ సమయంలో వివేకానంద కొంత చదువుకునేవాడు, అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి చదువుకుంటూ చదువుకుంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. ఆఖరికి ఈయన, నువ్వు న్యాయవాదివైతే నీ చేతుల మీద నీళ్లు ముట్టాను అన్నట్టు పరమహంస. అంటే ఆ చదువులు విడిచిపెట్టు అని చెప్పడం. ఆయన వాటిని విడిచిపెట్టి ఇంకా పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలకి కేటాయించుకున్నారు. ఆ సమయంలో విశేషించి పరమహంసని అడిగేట, నాకు నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి, మీరు అనుభవం ఇవ్వాలి. ఆ నిర్వికల్ప సమాధి కావాలి. ఎలాంటి సమాధి అంటే 3-4 రోజులు అవిచ్ఛిన్నంగా సమాధిలో ఉండిపోవాలి. శరీర పోషణ కోసం ఎప్పుడో కాస్త బయటకు వచ్చి అన్నమో పానమో తీసుకుని మళ్ళీ ఉండిపోగలగాలి. అలాంటి సమాధి స్థితి ఇవ్వాలి అంటే నీకు ఇప్పటి నుంచి అది ఎందుకై, నువ్వు అవివేకి, నీకు ఎంతకంటే అత్యున్నత స్థితి రాసి ఉన్నది. నువ్వే పాడతావు, ఒకరోజు ఉన్నవన్నీ నువ్వే పాడుకుంటావు, ఆ స్థితిని అనుభవిస్తావు. ప్రస్తుతం నీ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చూసుకో, కొద్ది రోజులు వెళ్ళు అన్నట్టు. కానీ ఆ సమయంలో ఆయన ఒక అప్పు తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి మిత్రుడితో కలిసి బుద్ధగయకి వెళ్ళాడు. కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక మళ్ళీ వెనక్కి వచ్చాడు నరేంద్రుడు. వచ్చేటప్పటికి కాశీపూర్లో ఇక్కడే ఉన్నారు. ఆ సమయంలో విశేషించి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, నాకు మీరు ఆ నిర్వికల్ప సమాధిని అనుగ్రహించండి అని మళ్ళీ పట్టుకున్నాడు, పోరుతున్నాడు. అంటే నాకు కొంచెం ఆరోగ్యం కుదుట పడితే నీకు నేర్పుతాలే అన్నాడు. ఈ లోపల మీరు నిష్క్రమిస్తున్న గతి ఏమిటి అన్నట్టు అని అలా చూశారు. ఆ చూపుల అర్థం ఏంటంటే, శరీరం పోయినా నేను ఉండానా అనేటువంటి భావం స్ఫురించింది. అయినప్పటికీ ఆఖరికి నువ్వు విశాల హృదయుడు అనుకున్నాం, కానీ నువ్వు ఇలా కోరుకోవడం బాగోలేదయ్యా. నువ్వు దుఃఖంతో వచ్చే 1000 మందికి మర్రి చెట్టులా నీడనిస్తావని నేను ఆశిస్తూ ఉంటే, నువ్వు స్వీయ ముక్తిని అభిలషిస్తున్నావు. ఇంతకంటే గొప్పది 10 మందిని తరింపజేయడం. నువ్వు మర్రి చెట్టులా ఉండాలయ్యా అని చెప్పాట. అయినప్పటికీ అప్పటికి ఆ చర్చ పోయింది. కానీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అడగడం మొదలెట్టాడు. అప్పుడు ఒక్కసారిగా
రామకృష్ణ పరమహంస అనుభూతినివ్వడానికి తాను ధ్యాన స్థితిలో ఉంటూ ఒక్కసారి చూసేటండి ఈయన వైపు. ధ్యాన భంగిమలో ఉన్నటువంటి నరేంద్రునిలోకి ఏ శక్తి ప్రసరించిందో కానీ హఠాత్తుగా నిర్వికల్ప సమాధిస్థితిని పొందాడు. కొన్ని రోజులు అలా ఉండిపోయాడు ఆయన. కొంత 3-4 రోజుల తర్వాత మళ్ళీ బాహ్యస్థితికి వస్తే దగ్గరికి పిలిచారట ఆయన. పిలిచి, ఇదిగో ఇప్పుడు నీకు కాళీమాత సమస్తం చూపించింది కదా, ఇప్పుడు నీకున్న అనుభవానికి నేను తాత్కాలికంగా తాళం వేసేసాను, చెవి నా దగ్గర ఉంచుకున్నాను అన్నాడు. తాళం చెవి నా దగ్గర ఉంచుకున్నాను, మళ్ళీ నువ్వు ఆమె కార్యం పూర్తి చేసిన తర్వాత నీకు ఆ సన్నిధి దక్కుతుంది, అందులో సందేహం లేదు అని ఆ స్థితిలోనే ఉండిపోవాలని అంత అనుకున్నాడు. కానీ నీ వల్ల జరగాల్సిన మహాకార్యములు ఉన్నాయి గనక ప్రస్తుతం ఆ స్థితి ఒకటి ఉందని అనుభవానికి తెచ్చాను, మళ్ళీ అనుకున్న పని చేసిన తర్వాత దాన్ని పొందుతావు. జగజ్జన్ అనుగ్రహంతో ఈ అనుభూతి నీకు స్వతసిద్ధంగానే లభిస్తుంది. నువ్వు చేయాల్సిన మహాకార్యాలు చాలా ఉన్నాయి, నువ్వు దానికే పుట్టేవు అనే విషయాన్ని అక్కడ తెలియజేశానండి. అదే సమయంలో నరేంద్ర గురించి ఒక మాట అన్నారు. ఇతడు కానీ ఈ స్థితిని మళ్ళీ పొందినట్లయితే తక్షణమే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇతడు ఆ పరమానుభూతికి ఈయనకి మధ్య ఒక అడ్డు పల్చడిది ఉంది, అదే క్షణంలోనే తొలగిపోతుంది. కనుకనే ఆయన అవతార కార్యం తొందరగా చేయాలి అన్నట్టుగా మిగిలిన శిష్యులతో చెప్పేవారు ఈయన. అంతేకాదు ఒక రోజున ఈయన కూర్చోబెట్టి పరమహంస అలా చూసేటండి కొంతసేపు. ఈయనలోకి ఏదో విద్యుత్ శక్తి ప్రసరించినట్టు అనిపించింది నరేంద్రుడికి. వెంటనే బాహ్యస్మృతి కొద్దిసేపు కోల్పోయాడు. తర్వాత పరమహంస మామూలు స్థితికి వచ్చి భోరుమని ఏడ్చేట. ఇప్పుడు స్వామి ఏమిటి అన్నారు. నాకున్న సర్వస్వం నీకు ధారపోసి నేను బికారనైపోయింది ఆయన. నేను నీలో ధారపోసిన శక్తులన్నీ లోకక్షేమానికి నువ్వు వినియోగించాలి. ఆ వినియోగించిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పారు. ఇది జరిగినటువంటి ఘట్టం అండి. చివరిలో రామకృష్ణ పరమహంస అవతార పరిసమాప్తికి పూర్వం జరిగినటువంటి ఘట్టం ఇది. ఆ తర్వాత కొంతకాలానికి 1886 ఆగస్టు 16వ తేదీ నాడు పరమహంస పరమపదించారు. ఆ తర్వాత ఈ సన్యాసిష్యులు అంటే పరమహంస ఉన్న కాలంలోనే కొందరికి కాషాయ వస్త్రములు ఇచ్చి మీరు భిక్షెత్తుకురండి అని చెప్పేట. అదొక విధంగా సన్యాసి దీక్ష ఇచ్చినట్లే, పూర్తి శాస్త్రీయంగా ఇచ్చింది కాకపోయినా. వాళ్ళందరూ ఏం చేశారంటే వీరి యొక్క అస్థికల్ని తీసుకుని వరాహనగర్ అనేటువంటి ఊళ్ళో ఒక బాడుగకు ఒక పాడుపడి నీళ్ళు తీసుకున్నారండి. అంతా దెయ్యాల కొంప అనేవారు. అక్కడ మేడ మీద దాన్ని పెట్టి వాళ్ళు పూజ చేస్తే అక్కడ ఉండేవారు. ఈ విధంగా సన్యాస సంఘం మొదలు ఏర్పడింది. ఆ తర్వాత నరేంద్రుడు వివేకానందుడు ఎలా అయ్యాడు, తర్వాత ఏమి సాధించాడు అనేది రేపటి రోజున మనం తెలుసుకుందాం.